జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. టీవీ20 ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు పెద్దలకు అందరికీ సాదర పురస్సరంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున భాగవతము అనేది ఎలా ఆవిర్భవించింది, భాగవతం రాకపోతే మనకు కలిగే నష్టమేమిటి, వచ్చినటువంటి భాగవతం వల్ల మనం పొందగలిగేటువంటి ప్రయోజనం ఏమిటి. ఏది వచ్చినా లోకంలో రెండు ఉంటాయి. ఒకటి లాభాన్ని పొందటం, రెండవది ఉన్నటువంటి కష్టాలని పోగొట్టుకోవటం, మూడవది ఇది లేకపోతే ఈ నష్టం వస్తుంది కాబట్టి నష్టం ఏమిటో తెలుసుకొని లాభాన్ని పొందే ప్రయత్నం చేయటం. మనమందరం కూడా ఎవరైనా కావచ్చు, మానవులం అందరం కూడా ఏం చేస్తూ ఉంటామంటే సహజంగా లౌకికంగానే ఆలోచిస్తాం, లౌకికంగానే ప్రవర్తిస్తూ ఉంటాం. ఏమిటది? పిల్లవాడు బాగా చదువుకోలేదండి, చదువుకోకపోతే ఈ స్కూల్ కాదు ఆ స్కూల్లో చేరుద్దాం, ఈ గ్రూపు కాదు ఆ గ్రూపులో చేరుద్దాం. ఇలా రకరకాలుగా విద్యార్థి దశ నుండి వాడు 60 ఏళ్ళు దాటి ఇక వార్ధక్యం వచ్చి నడవలేని స్థితి వరకు కూడా లౌకికంగానే మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఎంతటి వాడైనా ఎవ్వరికైనా తప్పనిది ఒకటి ఉంది, ఇది మన మనస్సు అంగీకరించదు, కానీ అంగీకరించవలసింది, అదే మృత్యువు. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పట్టుకెళ్తుందో తెలియదు. అందుకని నాయన, నీవు ఇక్కడ ఉన్నప్పుడు ఇదే సత్యం అనుకుంటున్నావు, ఉండాలి. మనం బ్రతుకుతున్నప్పుడు ఎవరికి పుట్టామో వారి సేవ చేసుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకున్నామో వారిని చూసుకోవాలి, ఎవరు మనకి జన్మించారో వాళ్ళ బాగోగులు చూసుకోవాలి. దీనితో పాటుగా మనలో ఏది ఉందో, ఏది లేకపోతే మనల్లేమో దాన్ని గురించి ఆలోచించాలి. అదే లోపల ఉన్నటువంటి జీవుడు, ఆ జీవాంతర్యామి పరమాత్మ. ఆ పరమాత్మ గురించి మనకు తెలియజేసిందే శ్రీమద్భాగవతం. ఆ భాగవతం ఎలా మనకి సంప్రాప్తమైంది అనేటువంటి అంశాన్ని మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మహాభారతాన్ని రచించాడు వ్యాస మహర్షి. మహాభారతం అంటే మామూలు కాదు. 18 పర్వాలు, 108 ఉపపర్వాలు, 1,25,000 శ్లోకాలతో మహాద్భుతమైన మహాగ్రంథం అది. తర్వాత ఆయన ఒకే ఆకారంగా ఉన్నటువంటి వేదాన్ని 4 రకాలుగా విభాగం చేశాడు. ఇలా 4 రకాలుగా విభాగం చేయడం వల్ల ఆయనకి వేదవ్యాసుడు అనేటువంటి ప్రసిద్ధి లోకంలో వచ్చింది. అదేమిటండి ఒకే ఆకారంగా ఉండడం ఏమిటి అనే సందేహం మనకు కలుగుతుంది. ఈ కలియుగ ఆరంభంలో వేదమంతా కలిసిపోయింది. మీకు చక్కని ఉదాహరణ చెబుతా. మనం ఎప్పుడన్నా మార్కెట్కి వెళితే ఓ పెద్ద ఫంక్షన్ జరిగే సమయంలో ఓ గోతాం పట్టుకెళ్తాం. గోతాం పట్టుకెళ్ళి ఏం చేస్తాం? 4 కిలోల వంకాయలు, 2 కిలోల టమోటాలు ఇవన్నీ వేసుకుంటాం, మూట కట్టుకుంటాం, తీసుకొస్తాం, ఎక్కడో గుమ్మరిస్తాం. గుమ్మరిస్తే ఏం చేస్తారు పిల్లలు? టమోటాలతో టమోటా, బంగాళదుంపతో బంగాళదుంప, వంకాయలతో వంకాయలు, దోసకాయలతో దోసకాయలు. ఇప్పుడు అవి ఏమిటో తెలిస్తే వాడు పక్కన పెట్టేందుకు, తెలియకపోతే పెట్టలేడుగా. ఇప్పుడు అంతా కలగాపులగంగా ఉన్న వాటిని ఎలా డివైడ్ చేస్తున్నారో, ఋగ్ యజు సామ వేదములు అవన్నీ కలిసిపోయినాయి. మంత్రాలన్నీ కలిసిపోయిన సమయంలో ఒక్క వ్యాసుడు మాత్రమే ఇవి ఋగ్వేదానికి సంబంధించినవి, ఇవి యజుర్వేదానికి సంబంధించినవి, ఇవి సామవేదానికి సంబంధించినవి అని ఆ మహానుభావుడు విభాగం చేసి మన లోకానికి అందించాడు.
ఆయన తప్ప చేయగలిగిన వాళ్ళు లేడు. మరి ఆయన ఎలా చేయగలండి? వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసుడు అంటే సాక్షాత్తుగా మహావిష్ణు స్వరూపం, మహావిష్ణువు అంటే వ్యాసుడు. వాళ్ళిద్దరికీ కూడా అభేదం కాబట్టి ఆయనకొక్కడికే ఇది ఫలానా అని తెలుసుకోగలిగిన శక్తి ఉంది. అలా వేదమును చక్కగా విభాగం చేయడం వల్ల ఆయన్ని వేదవ్యాసుడు అన్నారు. ఇంత గొప్పవాడు ఆయన. అంతేకాదు బ్రహ్మసూత్రాలు రాశాడు. ఇటువంటి వేదవ్యాసుడు సరస్వతీ నదీ తీరంలో కూర్చొని చాలా చింతపడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. నారదుడు అనగానే లోకంలో బాగా చిన్న చూపు ఉంది. దేనివల్ల అయినా కావచ్చు, చలనచిత్రాల వల్ల కావచ్చు, నాటకాల వల్ల కావచ్చు, వేటి వల్లనైనా నారదుడు అనగానే ఒక చిన్న చూపు. ఏమిటి? ఆయన ఇద్దరి మధ్య తగాదా పెడుతూ ఉంటాడు. ఇద్దరు కొట్టుకు చస్తూ ఉంటే బొజ్జని ఊరుకుంటూ నారాయణ నారాయణ అంటాడు. ఇదే మనకు అర్థమైంది. కానీ నారదుడు అంటే అది కాదు. ముఖ్యంగా ఇది గమనించాలి. నారదుడు అంటే ఎవరు? నారం దదాతి ఇతి నారద. నారం అంటే జ్ఞానం, జ్ఞానాన్ని ఇచ్చేవాడు నారదుడు. అన్నిటికన్నా గొప్పది ఏది అంటే జ్ఞానం. ఎందుకంటే లౌకికమైంది ఏది మనం ఇచ్చినా మన దగ్గర ఉండదు. కానీ జ్ఞానాన్ని ఇస్తున్న కొద్దీ పుచ్చుకున్న వాడికి వస్తుంది, ఇచ్చిన వాడికి పెరుగుతుంది. అది జ్ఞానంలో ఉన్న గొప్పతనం. మరి ఇంతటి విజ్ఞానం ఆయనకు ఎలా వచ్చిందండి నారదుల వారికి అంటే నారాయణ ఉపాసన వల్ల. నిరంతరం ఆయన నారాయణ నామాన్నే ఉపాసన చేస్తూ ఉంటాడు నారదుల వారు. అంతేకాదు త్రిలోక సంచారి, 3 లోకాల్లో తిరుగుతూ ఉంటారు. ఈయనకి ఇంకో విశేషం కూడా ఉంది. అదేమిటంటే దేవతలలో ఎంత గౌరవం ఉందో రాక్షసుల్లోనూ అంత గౌరవం ఉంది. అక్కడ నమస్కారాలు అందుకుంటాడు, ఇక్కడ నమస్కారాలు అందుకుంటాడు. మానవ లోకంలో చెప్పాల్సిన పనే లేదు. అయితే ఈ మహానుభావుడు ఈ వ్యాస మహర్షి సరస్వతి నదీ తీరంలో చింతాక్రాంతుడై ఉంటే ఆ ఆకాశం నుండి భూమి మీదకి వస్తున్నాడండి. ఇది గొప్పతనం. గురువు దగ్గరికి శిష్యుడు వెళ్తాడు, కానీ ఒక సదాచార్యుడైన వాడు శిష్యుడి దగ్గరికి తాను వస్తాడు. ఇక్కడ సదాచార్యుడు నారదుల వారు ఆయన వస్తున్నారు. ఎలా వస్తున్నారు? ఈ సంఘటనను మహానుభావుడైనటువంటి మన పుణ్యాల పేటిక అయినటువంటి పోతనామాచ్యుడు చెబుతాడు. తన చేతి వల్లకి తంత్రీచయంబున సతత నారాయణ శబ్దమొప్ప. తన చేతి వల్లకి తంత్రీచయంబున సతత నారాయణ శబ్దమొప్ప. ఆనన్న సంభూత హరిగీతరవ సుధాసారంబు యోగీంద్ర తతులు సొక్క. కపిల జటాభార కాంతి పుంజంబులు దిశలు ప్రభాత దీధితి వహింప. తను లగ్న తులసికాదామగంధంబులు గగనాంతరాళంబు గప్పి కొనగ. వచ్చమింట నుండి వాసవీ నందను కడకు మాటలాడ కరుణతోడ. విపుల భద్రకీర్తి పారగుడు, విపుల భద్రకీర్తి పారగుడు. ఆరూఢనయ విశారదుండు నారదుండు. ఇది మనకు పోతన అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి పద్యంలో నారదుల వారి యొక్క దివ్య అవతరణ. అంటే ఆ ఆకాశం నుండి ఎట్లా దిగుతున్నాడు ఆయన, ఇది పోతన్నకు మాత్రమే సాధ్యం. మన అదృష్టం ఏమిటి అంటే పోతన్న మనవాడవటం, మన తెలుగువాడవటం. ఎలా వస్తున్నాడు ఆయన అంటే తన చేతి వల్లకి తంత్రీచయంబున సతత నారాయణ శబ్దమొప్ప. ఆయన మెడలో ఒక వీణ ఉంది. ఈయన ఆ వీణను అలా మీటుతూ ఉంటాడు. ఎంత బాగా మీడతాడు అంటే
తన చేతి వల్లకి తంత్రి చేయంబున. తంత్రి అంటే తీగలు. ఆ తీగల్ని మీటంగానే ఏం ధ్వని వస్తోంది? నారాయణ నారాయణ నారాయణ. ఈ నారాయణ అండం కాదు, ఈయన చేతిలో ఉన్నటువంటి వీణ కూడా ఆ తీగను తాగితే చాలు నారాయణ అంటోంది. అంటే ఒకవేళ ఎక్కడైనా మహానుభావుడైనటువంటి నారదుడు ఎవరితోనైనా మాట్లాడుతూ ఉంటే ఆ వేళ్ళు ఇలా అంటూ ఉంటాయిట తీగల్ని. ఆ తీగల్ని తాకిన మరుక్షణం ఆ వీణ నుండి వచ్చే దివ్య రమణీయ కమనీయ నాదం ఏమిటి అంటే నారాయణ. అంటే నారదుల వారు ఒకవేళ పైకి నారాయణ అనకపోయినా ఆయన మనస్సులో నారాయణ ధ్యానం చేస్తూ ఉంటాడు. కానీ ఆయన చేతిలో ఉన్న వీణ మాత్రం నారాయణ నాదాన్ని నినదిస్తూనే ఉంటుంది. కపిల జటాభార కాంతి పుంజంబులు దిశలు ప్రభాత దీధితి వహింప. ఆయన యొక్క దివ్యమైనటువంటి జటలు ఎంత అద్భుతంగా ఉన్నాయి అంటే వరి కంకు పండింది ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉన్నాయి. దాన్ని కపిలవర్ణము అంటారు. ఆ కపిల జటాభార కాంతి సమూహాలన్నీ కూడా దిక్కుల వెంట వ్యాపించి తెల్లవారుతోందా, సూర్యభగవానుడి యొక్క లేలేత కిరణాలు ఈ ప్రపంచం మీద ప్రసరిస్తున్నాయా అన్నట్లుగా దిక్కులన్నింటినీ కూడా అద్భుతంగా ప్రాభాతిక సౌందర్యం కలిగేట్లుగా చేస్తున్నాయి. అంతేకాదు తను లగ్న తులసి కాదామగంధంబులు గగనాంతరాళంబు గప్పి కొనగా. ఆయన మెడలో ఒక తులసి మాల వేసుకున్నాడు. ఆయన వేసుకోవాలా? ఇప్పుడు వాళ్ళకి వాళ్ళే వేసుకుంటే పరమ దరిద్రంగా ఉంటుంది చూడటానికి కూడా. ఇప్పుడు ఎక్కడికైనా వెళితే ఆ పిలవబడినటువంటి వాడిని పిలిచిన వాళ్ళు గౌరవించి మెడలో మాల వేయాలి. కానీ ఏదో పూల కొట్టు షాపుకి వెళ్ళిపోయి తానే కొనుక్కున్న రకరకాల మాలలు, 10 నిమిషాలు గులాబీ దండ, 10 నిమిషాలు లిల్లీ పూల దండ, 10 నిమిషాలు చామంతి పూల దండ వేసుకుని తిరుగుతున్నాడు అనుకోండి, వీడికి దండలు పిచ్చి పుట్టింది అంటారు. మనకి అది బడాయి అవుతుంది, లేకపోతే వెర్రి అవుతుంది. దాని సన్మానం అని ఎవ్వరూ అనరండి. ఈయన వైకుంఠానికి వెళ్ళిన వేళ అక్కడ నారాయణమూర్తి నారదుని దివ్య భక్తి తత్పరతకు పొంగిపోయి రాబోయే నారదా ఇలా అన్నాడు. ఈయన వెళ్ళాడు, ఆయన మెడలో తులసి మాలేశాడు. మనలాంటి తులసి కాదు. మన తులసి ఉదయం 7ంటికి వస్తే 8ంటికి వాడుతుంది, మధ్యాహ్నానికి అలా బాగా వాడిపోతుంది. కానీ ఆ తులసి చాలా గొప్పది. ఆ మెడలో వేసుకునేటప్పటికీ తను లగ్న తులసి కాదామగంధంబులు, ఆ తులసి వాసన ఆయన శరీరానికి అంటింది. అది గగనాంతరాళంబు గప్పి కొనగా, ఆకాశమంతా కూడా అది కప్పుకుంది. ఇలాంటి తరుణంలో వచ్చమింట నుండి వాసవి నందను కటకు, ఆకాశము నుండి వచ్చాడు. ఎవరి దగ్గరికి? వాసవి నందను కటకు, మహానుభావుడైనటువంటి వేదవ్యాసుని దగ్గరికి వచ్చాడు. దేనికి? మాట్లాడాలి అని. ఎలా మాట్లాడాలి? మాట్లాడటం అనేక రకాలుగా ఉంది. కోపంతో మాట్లాడటం, చిరాకుగా మాట్లాడటం, విసుక్కుంటూ మాట్లాడటం, మాట్లాడాల్సి వచ్చని అని దీర్ఘముఖం వేసుకుని మాట్లాడటం, ఇలా రకరకాలుగా ఉన్నాయండి. ఇవి కాదు మాట్లాడే విధానం. ఎలా మాట్లాడాలి? ఎదుటి వాడిపైన మనకి దయ ఉండాలి, కరుణ ఉండాలి. ముఖ్యంగా అవతల వాళ్ళు బాధపడేటువంటి వేళ అతడిని ఓదార్చాలి అనేటువంటి ఉద్దేశ్యం ఉన్నవాడు ఎలా ప్రవర్తించాలి అంటే కరుణతోనే ప్రవర్తించాలి. కరుణ అనేది ఉంటేనే, ఆ జాలి అనేది ఉంటేనే వాడి గుండె కరుగుతుంది, వాడి కళ్ళల్లో చక్కనైనటువంటి ఆర్ద్రభావన వస్తుంది, వాక్కులు కూడా ప్రశాంతంగా వస్తాయి. అప్పుడు వచ్చిన వాక్కులు అవతల వాడి యొక్క ఆవేదనను పోగొడతాయి. లేకపోతే పోగొట్టే అవకాశం లేదు. పాపం ఈ వేదవ్యాసుని యొక్క మానసిక వ్యాకులతను చూసి ఆకాశం నుండి వచ్చేట దిగి, ఎందుకోసం? మాటలాడ కరుణతోడ, మాట్లాడాలి అనేటువంటి భావనతో వచ్చాడు, కరుణతో వచ్చాట. వచ్చినవాడు ఎవడు? అసామాన్యుడు. ఇక్కడ చూడండి, వేదవ్యాసుడు అసామాన్యుడు. మరి వేదవ్యాసునితో మాట్లాడి అతని మానసిక వేదనను పోగొట్టాలి అంటే ఆ వచ్చిన నారదుడు ఇంకెందుకు గొప్పవాడో ఆలోచించాలి మనం. నారదుడు అంటే ఇది, నారద తత్వం అంటే ఇది.
తగాదాలు పెట్టేటువంటి వాడు కాదు, కలహభోజనుడు కాదు నారదుడు. ఆయనకి మనం దండం పెట్టుకుంటే మనకి కూడా జ్ఞానం వస్తుంది. అందువల్ల వచ్చాడు. విపుల భద్రకీర్తి పారగుడు, విస్తారమైనటువంటి శుభకీర్తి యొక్క తుదిని చూసిన మహానుభావుడు. ఆరూఢనయ విశారదుండు నారదుండు, అద్భుతమైనటువంటి నయశాస్త్ర పారగుడైనటువంటి ఆ నారదుల వారు వచ్చేశారు. చూశాడు వేదవ్యాసుడు, పరమానందాన్ని పొందాడు, ఎదురు వెళ్ళాడు, నమస్కారం చేశాడు, తీసుకొచ్చాడు, ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చోబెట్టాడు. మన ఇంటికి వచ్చినటువంటి పెద్దలను మనం ఎలా గౌరవించాలి? మొట్టమొదట పెద్దలు ఏమిటి, ఎలా ఉంటారు అనేటువంటిది ఇది విమర్శించడము కాదు, ఎగతాళి చేయడము కాదు, గురువు గారు ఏదేదో మమ్మల్ని అన్నారండి అనుకునే విధంగా మాట్లాడటం లేదండి. ఇప్పుడు ఉన్న వాతావరణంలో అంతా బిజీలో తెల్లవారుజామున 5ంటికి బయటికి పోతే రాత్రి 10 గంటలకు వస్తున్నారు. పాపం వాళ్ళకేం తెలియదండి. అసలు పసిబిడ్డలనంటే మనది మొదటి తప్పు, నా సిద్ధాంతం అది. ఎందుకనంటే ఎబ్బెబ్బే అంతా అయిపోయిందండి అంటే ఆ పసిపిల్లల్ని చేర్చింది ఎవరు, చదివిస్తున్నది ఎవరు, వాళ్ళని హై స్కూల్లో దింపింది ఎవరు, ఇవన్నీ మనం ఆలోచిస్తే మనమే చేసి ఏమంటున్నామంటే తర్వాత ఎబ్బెబ్బెబ్బే అంటున్నాం, పనికి రాదు. ఏ ఒక్కరోజున్నా వాళ్ళని కూర్చోబెట్టుకుని మనం ఒక రామాయణ విషయం చెప్పామా, ఒక భగవద్గీత శ్లోకం చెప్పామా? ఇవి ఏమీ చెప్పకుండా వాళ్ళు పెరుగుతున్నారు. పాపం వాళ్ళకి ఇష్టమైన రీతిలో వాళ్ళు వస్తున్నారు. చివరికి విమర్శ మాత్రం చేస్తున్నాం. మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఈ రామాయణ భారత భాగవతాల వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అంటే అసలు మన ఇంటికి వచ్చిన పెద్దల్ని మనం ఎలా గౌరవించాలి అనేటువంటి విజ్ఞానం ఏర్పడుతుందండి, తప్పనిసరిగా ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, కథలో వేదవ్యాసుల వారు ఉన్నారు, నారదుల వారు వచ్చారు. రాగానే వేదవ్యాసుడు ఏం చేశాడు, తను ఉన్న చోటులోంచి లేచాడు. ఇది మొట్టమొదటి చేయవలసిన పని. అది మనం కూర్చున్న చోటు నుంచి పెద్దలు రాగానే లేచి నిలబడాలి. ఇది పిల్లలు కూడా చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ మార్నింగ్ టీచర్ అంటున్నారా లేదా? అంటున్నారు. ఆ తర్వాత ఆగిపోయింది, అంత అందరితో ఆగిపోయింది, లేవడం కూర్చోవడం. కానీ అది కాదు. మన భారతీయ సిద్ధాంతం ఏమిటంటే ఆయన్ని సాదరంగా ఆహ్వానించి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి. పూర్వం నడిచొచ్చేవాళ్ళు కదా, అందుకని చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి, తర్వాత తాగడానికి నీళ్ళు ఇవ్వాలి, మంచి ఆసనం మీద కూర్చోబెట్టాలి. ఇది ప్రధానమైనటువంటి విధానం. ఇవన్నీ ఆయన చేశాడు. ఈయన గురువు నారదుడు, తాను శిష్యుడు వేదవ్యాసుడు. ఉన్నతంగా కూర్చున్నాడు నారదుడు, కింద కూర్చున్నాడు వేదవ్యాసుడు, చేతులు కట్టుకున్నాడు. కానీ ముఖమంతా విచారంగా ఉంది. ఒక్కడి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే మనలో ఉన్నటువంటి బాధను, మనలో ఉన్నటువంటి ఆనందాన్ని, మనలో ఉన్నటువంటి సుఖాన్ని, మనలో ఉన్నటువంటి వేదనని, మనం అనుభవించేటువంటి దుఃఖాన్ని తెలియజేసేది మన శరీరంలో ముఖం. ఇంకేమి తెలియజేయమండి. మన ముఖం చూడగా అర్థమవుతుంది. ఏమిటి రోయ్ చాలా సంతోషంగా ఉన్నావే, ఏమిటి విశేషం, ఏమిట్రా దిగులుగా ఉన్నావు, ఏమిట్రా బాధగా ఉన్నావు, ఎనీ ప్రాబ్లం, ఇవన్నీ వాడు చెప్పాడా? నేను సుఖంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, నాకు సమస్య వచ్చింది అని చెప్పలేదే. అంటే తెలియకుండానే మనలో భావాల్ని ఆవిష్కరించేది మన ముఖం. అలాగే వేదవ్యాసుని ముఖం కూడా చింతాక్రాంతమై ఉంది కదా, అందుకని చెప్పి పాపం చూశాడు నారదుడు. ఆయన మహానుభావుడు, మనమే తెలుసుకుంటే ఆయన తెలుసుకోలేడా? కానీ చమత్కారంగా అన్నారు, ఏమయ్యా వేదవ్యాస ఎందుకు ఇలా దిగాలుగా ఉన్నావు అన్నాడు. ఏమిటోనండి అదే అర్థం కాలేదన్నాడు. ఈ పెద్ద సమస్య. కొన్ని సందర్భాలలో మన సమస్య ఏమిటో ఖచ్చితంగా తెలియక, మనకే అర్థం కాక ఏమిటోనండి అన్నాం అనుకోండి, అది చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. చిన్న ఉదాహరణ చెబుతా. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు పేషెంట్. వెళ్ళిన వాడు అయ్యా నా కడుపులో ఇదిగా ఉందండి అన్నాడు అనుకోండి, మళ్ళీ మాట. డాక్టర్కి ఏమర్థమవుతుంది? అయ్యా నా కడుపులో పోట్లుగా ఉన్నాయి, లేదా మంట పుడుతోంది, లేదా నొప్పిగా ఉంది, 10 మంది పటాపటా గుద్దినట్లుగా ఉంది, ఏవో చెబితే ఆయనకు అర్థమవుతుంది. వీడు వెళ్ళి కూర్చుని డాక్టర్ గారు నా కడుపులో చాలా ఇదిగా ఉందండి. ఆయన అంతకంటే తెలివైన వాడు. అదిగా కూడా అనిపిస్తోందా అంటాడు. అసలు ఇదే అర్థం కాక వస్తూ ఉంటే అదేం అర్థమవుతుందండి? అదిగా కూడా ఉందా అంటాడు. ఈ వెళ్ళినటువంటి పిచ్చివాడు ఏం చేస్తాడు? అవునండి అదిగా కూడా అనిపిస్తోంది అన్నాడు. ఏది ఏమైనా ఇస్తారు పోమంది అంటాడు. ఇది తెలియదు, అది తెలియదు, ఏదీ తెలియదు. ఆయన ఏదో రాస్తాడు మందులు. వీడు అదృష్టం బాగుంటే
మందు వల్ల వీడికి రోగం తగ్గుతుంది, లేకపోతే వీడే పరోపదానికి వెళ్ళే అవకాశం కూడా ఉంది. అందువల్ల ఒక చోటికి మనం వెళ్ళినప్పుడు చేయవలసిన మొదటి పని ఏమిటంటే మనకి బాధ కలిగిన మన భావాన్ని చక్కగా ఆవిష్కరించాలి. కానీ కొన్ని సందర్భాల్లో ఆవిష్కరించాలని చెప్పలేము. ఇవాళ పాపం వేదవ్యాసుల వారు ఆ స్థితిలో ఉన్నారు. ఏమిటోనండి అదొక ఇదిగా ఉంది అన్నాడు. ఆశ్చర్యపోయాడు నారదుల వారు. నీకేమిటయ్యా, బ్రహ్మాండమైన మహానుభావుడివి, తాతవు, భారత శృతి విధాతవు, వేద పదార్థజాల విజ్ఞాతవు, కామ ముఖ్య రిపు షట్క విజేతవు, యోగినేతవు. ఏమిటా తాతవు, అపర బ్రహ్మవి నువ్వు, భారతం అనేటువంటి వేదాన్ని రచించిన మహానుభావుడివి, కామ ముఖ్య రిపు షట్క విజేతవు. మనకి శత్రువులు 6 ఉన్నారండి, బయట వాళ్ళు గారు. నేను 6 అంటే 6 ఇంకా చాలామంది ఉన్నారండి. నాకు నా స్కూల్లో నా సెక్షన్లో ఉన్న వాళ్ళంతా నాకు శత్రువులే. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు కాదండి. ఎవరికైనా ఉండేవాళ్ళు 6. ఎనీ పర్సన్. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఇందులో ఇంకో విశేషం ఉంది. ఈ కామం అనేది గాలి లాంటిది. ఇప్పుడు గాలి ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అగ్ని తనకు లోబడి ఉంటే దాన్ని ఆర్పుతుంది. ఒక అగ్గిపుల్ల గీయండి, గాలి కొట్టంగానే ఆరిపోతుంది. అదే బాగా మంట మండుతుంది అనుకోండి, దాన్ని పెంచుతుంది. తనకు లోబడి ఉంటే దాన్ని ఆర్పడం, లోబడకపోతే దాన్ని ఇంకా పెంచటం. ఇది వాయుదేవుని యొక్క లక్షణం, వాయువు యొక్క లక్షణం అండి. అందువల్ల ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి స్థితి ఏమిటి అని అంటే, ఈ కామం అనేది 2 చోట్ల ఉంది. ఒకటి శత్రువర్గంలోనూ ఉంది, పురుషార్థాల్లోనూ ఉంది. ధర్మము, అర్థము, కామము, మోక్షము. నాయనా, నువ్వు ధర్మాన్ని తెలుసుకో మొట్టమొదట. ఇది బ్రహ్మచర్యంలో చేయాల్సిన పని. గృహస్థాశ్రమం నుండి డబ్బు సంపాదించడం మొదలు పెడతావు, అప్పుడు ధర్మబద్ధమైనటువంటి అర్థాన్ని సంపాదించు. అలాగే ధర్మబద్ధమైనటువంటి కోరికలను తీర్చుకో. ఈ 3 నీ చేతిలో ఉన్నవి నువ్వు చేస్తే 4వది భగవంతుడు ఇస్తాడు, అది మోక్షం. ఇప్పుడు కామం తర్వాత ఏముందండి? మోక్షం ఉంది. ఈ కామం సవ్యంగా ఉంటుందా, మోక్షానికి కారణమవుతుంది. పెడదిరిగిందా, వెనక ఉన్న శత్రువులకి బాగా లాభాన్ని ఇస్తుంది. చూడండి, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు చెబుతున్నాడు నారదుల వారు. ఏమయ్యా, నీవు 6 శత్రువుల్ని కూడా జయించినటువంటి మహానుభావుడివి, యోగినేతవు, యోగినాయకుడివి. చెల్లించి చెల్లరే కాతరు కైవడిన్ వగవ కారణమేమి పరాశరత్మజ. ఒక పిరికి వాళ్ళలాగా బాధపడుతున్నావు, కారణం ఏమిటి అన్నాడు. తెలియటం లేదండి, మీరు చెప్పండి అంటే అన్నాడు. నాయన, నీవు మహాభారతం రాశావు, అందులో కృష్ణ పరమాత్మ ఉన్నాడు. కానీ ఏదో అక్కడక్కడ నువ్వు ఆధ్యాత్మిక విషయాలు చెప్పావు, కానీ భగవత్ సంబంధమైనటువంటి విషయాల్ని, అలాగే భాగవతోత్తముల విషయాల్ని ఎక్కడ చెప్పావు? చెప్పలేదు. అందుకని ఇప్పుడు భగవత్ సంబంధమైన విషయాల్ని, భగవద్భక్తులైనటువంటి వాళ్ళ విషయాల్ని నీవు రచించవయ్యా అని అన్నవేళ ఆయనకి మనస్సు ప్రశాంతతను పొందింది. మహానుభావుడైనటువంటి వేదవ్యాసుల వారికి ఇలా చెప్పాడు. ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు నారదుల వారు. అప్పుడు రచించినటువంటి మహాద్భుత గ్రంథమే, పురాణమే శ్రీమద్భాగవతం. ఈ శ్రీమద్భాగవతం వల్ల మనకి ప్రయోజనం ఏమిటి? 3 కలుగుతాయి. మొదటిది భక్తి, రెండవది జ్ఞానము, మూడవది వైరాగ్యము. ముందు భక్తి కలగాలి, జ్ఞానం కలగాలి, వైరాగ్యం కలగాలి. భక్తి కలుగుతుందా, జ్ఞానం కలుగుతుందా అంటే మళ్ళీ బాగా ఆలోచిస్తే ముందు జ్ఞానం కలుగుతుంది. చెవులతో వింటాం కదండి, విన్నప్పుడు కలిగేది జ్ఞానం, జ్ఞానం ద్వారా భక్తి, భక్తి ద్వారా వైరాగ్యం. ఎలా? చిన్న ఉదాహరణ చెబుతానండి. ఒకడి మీద కోపంతో మనం వైరాగ్యాన్ని పొందితే కోపం పోగానే మళ్ళీ వైరాగ్యం కూడా పోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఉదాహరణకి నేను ఆఫీసుకి వెళ్ళాలి అని మనం బయలుదేరితే ఇల్లు దానంతట అయితే దూరం అయిపోతుంది. నాకు ఇంటి మీద కోపం వచ్చింది కాబట్టి వెళ్ళిపోతున్నాను అంటే ప్రయోజనం లేదు. అలాగే భగవంతుడి పైన ప్రేమ పెరగాలి, భగవంతుడికి దగ్గర కావాలనే కోరికతో మనం ప్రయత్నం చేస్తున్న కొద్దీ సంసారంలో ఉన్న
మనం సంసారానికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. అది కావాలి ముఖ్యంగా. ఎందుకని ఎంతమంది చుట్టూ ఉన్నా ఆ చిట్ట చివరి రోజున ఎవ్వడు మన వెంట రాడండి. ఇది ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి. ప్రతి వ్యక్తి ఎవ్వడూ రాడు. మన సంస్కృత భాషలో ఒక అద్భుతమైనటువంటి నీతి శ్లోకం ఉందండి నాయన. అర్ధాగృహే నివర్తంతే శ్మశానే మిత్రబాంధవాః సుకృతం దుష్కృతం చైవ గచ్చంతమనుగచ్చతి. ఎవరైనా ఏం చేస్తూ ఉంటారు? స్వదేశంలో సంపాదించిన, విదేశంలో సంపాదించిన ధనం 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 ధనం, ఇంకోటి లేదు, ధనంగా ధనమే. ఎన్నాళ్ళు సంపాదిస్తావురా? బతికున్నంతకాలం. పైగా దానికి ఒక మాట, బతికున్నంతకాలం. ఎంతకాలం బతుకుతావురా? ఏమో అది చెప్పలేం. భగవానుడు పెట్టిన గొప్ప విధానం అదండి. కీ తాళం చెవి తన దగ్గర పెట్టుకున్నాడు. ఏమిటది? ఎప్పుడు మరణిస్తాడు అనే తాళం చెవి తన దగ్గర పెట్టుకుని మనల్ని పంపించాడు. మనం ఏం చేస్తున్నాం? ఓహో ఆహా అనుకుంటున్నాం. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సంపాదిస్తున్నారు. ఈ సంపాదించిన దాంట్లో ₹1 పాపం ఆయన జీవితం అంతా నా కోసం కష్టపడ్డాడని బయటికి వచ్చి వాడు ఆ శవంతో పాటు వస్తుందా? రావటల్లా. అవి ఇంట్లోనే ఉంటున్నాయి. సంపాదించిన డబ్బులు కట్టల కట్టలు బీరువాలో ఉంటే, ఇనపెట్టెలో ఉంటే అవి అందులోనే ఉంటాయి. ఒకవేళ ఏ కట్టన్నా కింద పడితే పిల్లవాడు వెళ్ళి గట్టిగా లోపలికి నెట్టి తాళం పెట్టి వస్తాడు. అయ్యో మా నాన్న కష్టపడ్డాడు, ఒక కట్ట ఆయన పెడదామని అనుకోడు వాడు. మరి శ్మశానందా కొంతమంది వస్తారు. ఎవరు? మిత్రబాంధవాః. మిత్రులు వస్తారు, బంధువులు వస్తారు, ఇంకెవరు రారండి. ఈయన ద్వారా ఉపకారాన్ని పొందిన వాళ్ళు కూడా ఒక పిచ్చి మాట చెబుతారు. ఆయన మేము చూడలేమండి ఇప్పుడు అని చెప్పి ఒక ఏదో ప్రేమ ఉన్నట్టు అలా ఒక చిన్న ఆభాస కలిగించి వెళ్ళిపోతారు. అందువల్ల ఇటు మిత్రులైనా, పుత్రులైనా, బంధువులైనా ఎంతవరకు వస్తారు అంటే శ్మశానం దాకా వస్తారు. కానీ అక్కడి నుంచి వచ్చే ఉన్నాయి. అది మనం తెలుసుకుంటే చాలు. ఇది తెలిసిన వేళ అవినీతి అన్యాయం చేయమన్నా ఎవ్వడూ చేయడండి. మనం అవినీతి చేయొద్దు, అన్యాయం చేయొద్దు అంటే అది కుదిరే పని కాదు. ఇది తెలుసుకుంటే చెయ్యం. ఏమిటి? అక్కడి నుంచి వచ్చే ఉన్నాయి. ఎక్కడి నుంచి? ఈ శరీరాన్ని పూడ్చిపెట్టినప్పుడో కాల్చినప్పుడో అక్కడి నుంచి బయలుదేరుతుంది ఒకటి. ఏమిటి? జీవుడు బయలుదేరుతాడు. ఆ వెనకాల వచ్చేవి 2 ఉన్నాయండి. సుకృతం దుష్కృతం చైవ గచ్చంతం అనుగచ్చతి. అతడు చేసినటువంటి పుణ్యకర్మ లేక పాపకర్మ ఇవి 2 కూడా అతని వెంట వస్తూ ఉంటాయి. కాబట్టి నాయన 10 మందితో పంచుకునేటువంటి పుణ్యకర్మనే చెయ్యి. నీవు ఒక్కడివి అనుభవించే చెడ్డ పని పాపకర్మని చేయవద్దు. ఇది మనకి సంస్కృత భాషలో మహాత్ములు మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి నీతి విషయం. అందుకని ఆ చివరి సమయం తెలియదు కాబట్టి ఇప్పటి నుంచే మనం మధ్యలో దీనికి కూడా కొంత సమయం కేటాయించుకొని ముందు వినాలి. వింటే జ్ఞానం ఏర్పడుతుంది. తద్వారా భగవంతుని యందు భక్తి ఏర్పడుతుంది. ఈ జ్ఞానభక్తుల ద్వారా 3వది రావాలి. ఏమిటది? వైరాగ్యం. వైరాగ్యం అంటే ఇదేది ఉండేది కాదు. ఇది ఉన్నా నేనుండను, నేనున్నా ఇది ఉండదు. కాబట్టి అసలైన సత్యం పరమాత్మ. ఆ పరమాత్మని నేను చేరుకోవాలి. ఇవాళ ఒక చిన్న ఉదాహరణ చెబుతా. అద్భుతమైనటువంటి ఎంఏ స్థాయిలో కూర్చున్నటువంటి కుర్రవాడు ఆ పైన PhD చేయాలి. కానీ ఎంఏ అయిపోగానే మళ్ళీ పలకాబలపం తీసుకుని ఎల్కేజీకి వెళ్ళొచ్చా? దరిద్రంగా ఉండదు. మరి మానవ జన్మం ఎత్తిన తర్వాత ఇంతకన్నా బెటర్ దైవత్వాన్నో లేకపోతే పరమాత్మ దగ్గరకో మనం పోవాలి. కానీ దౌర్భాగ్యంగా మళ్ళీ కుక్కలాగానో నక్కలాగానో పుట్టకూడదు. అందువల్ల మనకి చెప్పినటువంటి మాట ఏమిటి అంటే జ్ఞానము, తర్వాత భక్తి, దీని ద్వారా వైరాగ్యం వచ్చిన వేళ వాడు అందరితో ఉంటాడు కానీ ఉండనట్టుగా ఉంటాడు. అందరితో మాట్లాడతాడు కానీ ఏ మాటలు వాడు పట్టించుకోడు. దేంట్లోనూ వాడు వేలు పెట్టడు. ఎవరి మనస్సుల్ని వాడు కష్టపెట్టడు. వాడి ధ్యానము వాడికే ఉంటూ ఉంటుంది. ఇది మనకు రావాలి అంటే మొదట తాను వేదన పడి సదాచార్యుడైనటువంటి నారదుని ద్వారా విషయం తెలుసుకొని భాగవత రచన చేసి మనకు అందించాడు వేదవ్యాసుడు. అలా భాగవతం ఆవిర్భవించింది. ఆ భాగవతమే మనందరికీ కూడా శరణ్యం. ఆ ప్రకారంగా ఆవిర్భవించినటువంటి భాగవతాన్ని మీ అందరితో పంచుకునే భాగ్యం కలిగినందుకు మరొక మారు మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.